హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మీరు థంబ్‌నెయిల్ చూసేసారు కదండి. సో ఇప్పుడైతే నేను ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. అదే వచ్చేసి జియో. అంటే జియో వాళ్ళైతే మనకి హైరింగ్ చేస్తున్నారు. ఉమెన్స్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసి మీకు జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ గురించి అయితే మీకు హైర్ చేస్తున్నారనమాట. ఇది ఓన్లీ ఉమెన్స్కి అయితే వర్కౌట్ అవుతుంది. ఇది దట్ టు పార్ట్ టైమ్ జాబ్, టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేయొచ్చండి. సో ఇది అసలు ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి, అసలు దీని వివరాలు ఏంటిది, అసలు ఎంత వస్తుంది వర్కింగ్ టైం, అంటే ఎంత స్పెండ్ చేయాలి మనము, అదొకటి. ఇది వచ్చేసి మొత్తం జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో నేనైతే ఓన్లీ మొబైల్ జాబ్స్ మాత్రమే మీకైతే అప్డేట్ ఇస్తున్నానండి. ఇదాన్ని ఓన్లీ మొబైల్లో చేసుకునే అయితే సరిపోతుందండి. సో ఎలా వివరాలు ఉంటాయో ఒకసారి అయితే మనం అయితే చెక్ చేసుకుందాము. ఓకేనా, ముందైతే ప్రాసెస్ ఏంటిది, అసలు ఎలా చేయాలి అనేది ఒకరైతే లెట్స్ గో స్టార్ట్. సో ఇక్కడైతే మీకు ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ హవర్స్ అని అయితే ఇది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ హవర్స్ అయితే చెప్పారంటే మీ ఫ్రీ టైం అనమాట. ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటే దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేసుకో. అండ్ అప్ టు 15,000 పర్ మంత్, 15,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అవైలబుల్ ఇన్ 7,700 సిటీసెస్. ఇది వచ్చేసి 7,760 సిటీసెస్ అయితే ఉన్నాయండి. 1,000 ఆఫ్ ఉమెన్స్ అసోసియేట్స్, అంటే 1,000 మెంబర్స్ అయితే ఉమెన్స్ అయితే వర్క్ చేస్తున్నారన్నమాట ఆల్రెడీ. సో వాట్ ఈస్ జియో కస్టమర్ అసోసియేట్స్ అంటే జేసీఎస్ అసోసియేట్స్ అంటే ఏంటిది అనేసి మొత్తం డీటెయిల్గా దాంట్లో చెప్పారనమాట. ఒకసారి మీరు లర్న్ చేసుకోండి. ఓకేనా, సో విల్లింగ్ టు లర్న్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ. జియో ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ అసిస్ట్. ఒకవేళ మీరు కనుక దీంట్లో సెలెక్ట్ అయినారు అనుకోండి, మీకే ట్రైనింగ్ ఇస్తారు. సో ఎలా వర్క్ చేయాలి ఏంటిదని వాళ్ళే మీకు డీటెయిల్గా చెప్తారు. నార్మల్గా అయితే మనం 4 to 6 అవర్స్ అయితే స్పెండ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనకి అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఎర్నింగ్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, సో మనము పర్ డే ఎంత స్పెండ్ చేస్తే ఎంత వస్తాయి అమౌంట్ అనేది దాంట్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. ఒకసారి అయితే చెక్ చేయండి. టైం స్పెండ్ ఇన్ హవర్స్, 0 అవర్స్ స్పెండ్ చేస్తే 0 అండి. ఒకవేళ మీరు 2 అవర్స్ స్పెండ్ చేస్తే, 1 అవర్ స్పెండ్ చేస్తే, ప్రతి ఒక్కటి నేను మీకైతే చూపిస్తున్నాను చూడండి. సో మీరు 1 అవర్ స్పెండ్ చేస్తే అంత వస్తాయి. 2 అవర్స్ పర్ డే మీరు ఎంత స్పెండ్ చేస్తే, అసలు నార్మల్గా మీరు 8 అవర్స్ స్పెండ్ చేస్తే మీకు 28,000 అని ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. అది వచ్చేసి ఫుల్ టైం. సో దీనికి ఏమేమి కావాలి అనేసి అయితే ఇప్పుడైతే చేసుకుందాం. ఒక 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఓకేనా, అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీకు స్టార్ట్ రిజిస్ట్రింగ్. సో సైన్ అప్ అంటే నార్మల్ సైన్ అప్ ఎవరైనా చేస్తారు కదా, అంటే నేమ్, మొబైల్ నెంబర్ అండ్ మీ అడ్రస్ అనమాట. అది నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్. దానికైతే ప్రాసెస్ అవ్వాలి, అంటే టెస్ట్ అనేది పాస్ అవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి డెప్త్ లర్నింగ్ వచ్చేసి మీకు ట్రైనింగ్ సెక్షన్స్ అనేవి ఉంటాయి, దాన్ని బట్టి మీకు ఉంటుందన్నమాట. సో తర్వాత మనకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, స్టార్ట్ కాలింగ్ ద లీడ్, మ్యాక్సిమస్ కన్వర్జేషన్, బూస్ట్ యువర్ ఎర్నింగ్స్. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, అసలు ఎట్లా చేయాలనేసి ఇప్పుడైతే నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. దానికంటే ముందు ఇక్కడైతే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ అయితే వాళ్ళు చెప్పారు చూడండి. ఎంతమంది ఉమెన్స్ అయితే ముంబై నుంచి, పంజాబ్ నుంచి, మణిపూర్ నుంచి, ఒక్కొక్క స్టేట్ నుంచి అయితే మీకు డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా, ఇది వచ్చేసి హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, 18+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడైతే మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. నా పేరు అనేది ఎంట్రీ చేసేసాను, నందిని. మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఫీమేల్. సో కరెంట్ ఆక్యుపేషన్, సో నేను వచ్చేసి హౌస్ వైఫ్ కాబట్టి నేనైతే హౌస్ వైఫ్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు స్టూడెంట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సాలరీ బేస్డ్ అయితే సాలరీ బేస్డ్. ఓకేనా, పిన్ కోడ్, మీ ఇంటి పిన్ కోడ్ అయితే మీ ఏరియా పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక క్యాప్చా ఇస్తారనమాట. ఆ క్యాప్చాని బట్టి మీరు క్యాప్చా కరెక్ట్ ఎంట్రీ చేసేసి తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతకి సబ్మిట్ అని కొట్టేసేయండి. ఓకేనా, సబ్మిట్ తర్వాత మీకు ఒకటి ఇలా వస్తుందన్నమాట, లింక్. అంటే వాట్సాప్కి వచ్చేస్తుంది అనమాట, ఎదురు నెంబర్స్. దానికి జియో కస్టమర్ అసోసియేట్, ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ ఇన్ ఇంగ్లీష్. అదంతా ప్రాసెస్ అయిన తర్వాతకి ఇట్లా వస్తుందన్నమాట, జియో కెరియర్స్. సో మనమైతే అప్లై అయిన తర్వాత ఇది జియో కెరియర్స్. ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూసుకోండి, మీకే తెలుస్తుంది ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో. 5996 జాబ్స్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ సర్వీస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అదర్స్, హ్యూమన్ రిసోర్సెస్ 44 జాబ్స్, సప్లై చైన్. సో మీకు ఏ ప్రాజెక్ట్ సూటబుల్ అయితే, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనమాట. మీకు ఏ ప్రాజెక్ట్ సూటబుల్ అయితే దాంట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట.
ఓకేనా. మీరు ఏ ప్రాజెక్ట్ అయితే ఓకే అనుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఉంటుందన్నమాట. ఓకేనా. సో, ఇప్పుడైతే మనము నార్మల్‌గా అయితే ఎలా రిజిస్టర్ అంటే ఎలా అప్లై చేయాలి ప్రాజెక్ట్స్‌కి, ఎలా ఉంటుంది అనేసి డీటెయిల్‌గా అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, దానికంటే ముందు ఇక్కడైతే మీకు అప్లై అవైలబుల్ అక్కడ ఒక 3 డాట్స్ ఉంటాయన్నమాట. దానికి వెళ్ళినప్పుడు మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్‌డే అనేది రాయమని చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్‌డే రాసేసిన తర్వాతకి మీరు ఇండియా అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫోన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతదనమాట. మీ మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేసేసేయండి. ఓకేనా. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ విత్ అస్. ప్లీజ్ లాగిన్ టు బుల్డ్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్లై ఫర్ సూటబుల్ ఓపెనింగ్స్. ఓకేనా. మీకు ఒక మెయిల్ వస్తుంది. దాంట్లో అయితే కన్ఫర్మేషన్ అయితే వస్తుందనమాట. మీరు ఇట్లా అప్లై చేశారు కదా, ఏదైతే మెయిల్ ఉందో దానికైతే చెక్ఇన్ చేసుకోండి. ఓకేనా. తర్వాత మీకైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓకే అని నొక్కగానే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మినిమం మీ ఇంట్రొడక్షన్ అయితే అబౌట్ ఇంట్రొడక్షన్ ఎలా చేయాలి అనేసి చెప్తారు. మినిమం 100 క్యారెక్టర్స్ అండ్ మ్యాక్సిమం 1000 క్యారెక్టర్స్. దీని మిడిల్‌లో మీరు ఇంట్రొడక్షన్, సో మీ హాబీస్, మీ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ అయితే ఎంట్రీ చేసేయండి. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. తర్వాత అయితే మీకు ఫీమేల్, కరెంట్ లొకేషన్ అయితే ఇండియా అనమాట. స్టేట్ ఎక్కడుంటే అక్కడ మీ ఏ స్టేట్‌లో ఉన్నా పర్వాలేదండి. ఏ స్టేట్ అయినా ఓకే. సిటీ అంటే ఎక్కడ ఉంటుంది సిటీ. తర్వాత మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలనమాట. ఓకేనా. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాతకి ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు అడ్రస్ అడుగుతారనమాట. పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఏం అడ్రస్ ఉంటుంది, సో ఎక్కడ ఉంటారు, ఏ స్టేట్ అంటే మనం ఎక్కడ కలవాలి అదన్నీ అనేసి ఉంటాయన్నమాట. ఓకేనా. తర్వాత మీకైతే ఇవన్నీ వస్తాయి. తర్వాత అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ ప్రొఫైల్ అండ్ సర్చ్ అండ్ అప్లై అని ఉంచుంటాయి. ఓకేనా అండి. ఇప్పుడైతే మీరు జాబ్ అనేది ఎలా రెగ్యులర్గా అప్లై చేయాలో అనేసి ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతకి అక్కడైతే మీకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూస్తాను. నేనైతే ఇక్కడ కస్టమర్ సపోర్ట్స్కి అయితే అప్లై చేశానండి. సో కింద ఇది ఫ్రీలాన్స్కి కూడా వస్తుంది. కింద ఇట్లా ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్కి అయితే క్లిక్ చేయాలన్నమాట. ఏదైనా ఒక దానికైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ డెస్క్ టాప్ ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, డెస్క్ టాప్ సైడ్కి అయితే వెళ్ళండి. 3 డాట్స్కి వెళ్ళి పైకి స్క్రోల్ చేసి డెస్క్ టాప్ అంటే ల్యాప్టాప్ బేస్ లాగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇట్లయితే చెక్ చేసిన తర్వాతకి మీకు అక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఇదే ప్రాజెక్ట్ కావాలంటే దానికైతే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకైతే క్లారిటీగా ఉంటుందన్నమాట. వాళ్ళు మ్యాప్తో సహా చెప్తారు. మీరు అప్లై చేసుకోండి. ఏంటిదంటే మీరు మెయిల్ ఐడి అయితే చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు ఇంటర్వ్యూ అనేది. ఓకేనా. సో మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఫాలో టు జాబ్ అలర్ట్ బై రీతు ఛానల్ని ఏమైనా చేంజ్ అయిందండి, కొంచెం చెక్ చేసుకోండి. ఓకేనా. ఇలాంటి ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాబ్ అలర్ట్ బై రీతు. ఓకేనా. ప్రతి ఒక్క అప్డేట్స్ ఎట్లయితే అప్డేట్స్ వస్తాయో నేను వెంటనే దీంట్లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.